నమస్తే అండి. నమస్కారం అండి. భార్గవ్ గారు, ఇండస్ట్రీలో సుకుమార్ గారి విషయానికి వస్తే ఆయనకంటూ ఒక స్పెషలైజేషన్ రైటింగ్లో కానివ్వండి, చాలా క్లాస్గా ఉన్నా కూడా మాస్ పీపుల్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆయన రైటింగ్స్కి. రీసెంట్గా ఆయన హిట్స్ కూడా కంటిన్యూస్ హిట్స్ వస్తున్నాయి. ఆయనకి జాతకం ప్రకారం ఆయనది ఎలా ఉండబోతుందండి? చూడండి, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఉండాల్సిన గ్రహం ప్లానెట్ సన్. ఓకే. రవిగ్రహం అనుకూలంగా ఉంటే బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతారు. ఈయన జాతకంలో రవి పొజిషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ రవిగ్రహంతో పాటు ఆయన రైటింగ్ స్కిల్స్, అంటే ఆ థీమ్ని ఎలా ఎలాబరేట్ చేయాలి అనే దానికి మనము చంద్రగ్రహము ఈయన జాతకంలో చంద్రుడు, కుజుడు, రాహువు ముగ్గురు కలగలిపి ఉన్నారు. అందుకే చూడండి, ఆయన ఏదైనా కానీ మ్యాక్సిమం ఆయన మూవీస్ మాస్కి కనెక్ట్ అయిపోతుంటాయి. మాస్కి చాలా కనెక్ట్ అయిపోతుంటాయి. ఎందుకు కనెక్ట్ అవుతాయి అంటే ప్లానెట్ మార్స్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం మార్స్ ఎనర్జీ గురించి. మార్స్ అంటేనే పీపుల్, అంటే ఈ వ్యూయర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చంద్రుడు అనేవాడు రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇస్తాడు. చంద్రుడు, మాస్ ఎనర్జీ అయిన కుజుడు, ఇల్యూజినేటిక్ ప్లానెట్ రాహువు, ఈ మూడు కలగలిపినప్పుడు ఎలా ఉంటుంది? ఇక చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఎట్లా కెరీర్ పరంగా ఓకే. సమ్ ఫ్లాప్స్ కూడా ఉండొచ్చు, కానీ ఐడియాలజీ మ్యాక్సిమం ఇవి ఎక్కువ అప్లై అవుతూ ఉంటాయన్నమాట. ఇక ఆయన క్యాలిక్యులేషన్ విధానము అది దానికి బుద్ధుడు. ఇంకొకటి చూడండి, ఆయన ప్రతి సినిమాలో లేడీ ఓరియంటెడ్ ఎక్కడో ఒక చోట ఒక స్ట్రైక్ అవుతూ ఉంటుంది. మీరు 100% లవ్ అది ఆ మూవీ చూసుకున్నా కానీ, ఇప్పుడు తమన్నా గారి క్యారెక్టర్ కానీ తీసుకుంటే ఒక లేడీకి స్పెషల్గా వాడు వ్యూవర్ బయటకు వచ్చినా కూడా ఆ క్యారెక్టర్ ఏదైనా అట్లే ఇది అయిపోతుంది. మన పుష్ప తీసుకున్నా కూడా రష్మిక మందన గారి క్యారెక్టర్ కూడా అలాగే, అంటే ఎక్కువ పాపులారిటీ లెవెల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయనకు రవి శుక్రునితో ఉండడం అనేది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్. దానివల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఎంతో ఎంతో ఇప్పుడు ఏదో వచ్చామో చేసినాం అనేది కాకోకుండా ఒక స్పెషాలిటీ అంటే స్పెషల్ ఓరియంటేషన్ అనేది ఆయన క్రియేట్ చేస్తాడు. ఈవెన్ సాంగ్ తో కూడా సమంత గారు మరి లేడీస్కి ఒక స్పెషల్గా, ఎందుకంటే బికాజ్ ఆఫ్ రవి అండ్ శుక్రుని యొక్క ప్రభావం వలన. ఓకే. సో ఎక్సలెంట్గా అయితే ఉందండి ఈయన జాతకం అయితే ఈయన. ఎందుకంటే కానీ ఈయనకు ట్రబులింగ్ ఎవరితోటి ఉంది అంటే ఈయన శనితోటి ఉంది. ఓకే. మరి శనితోటి ఏంటంటే సమస్య అంటే ఈయనకు శని నీచంతో ఉన్నాడు. నీచంలో శని ఉన్నప్పుడు ఏమైందంటే వర్కర్స్కి, అంటే నా ఎక్స్పెక్టేషన్ దీని ప్రకారం అయితే కినా వర్కింగ్ స్టైల్లో వర్క్ ఎక్కువ మందికి అలాట్ చేసి ద బెస్ట్ చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక వర్క్, మీకు ఒక కాన్సెప్ట్ మీకు 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 ఇలా ఇచ్చి ఎవరి అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంటుందో దాన్ని పిక్ చేసుకోవడము, అంటే ఆ కార్మిక శక్తి అంటాం కదా, శని అనేది కార్మిక శక్తి అనమాట. ఎప్పుడైతే నీచపడిపోయినప్పుడు ఈయన ఈ కింది వాళ్ళ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంటుంది. ఓకే. కింద చేసే కోవర్కర్లతో, ఆ వర్కర్స్ లేకపోతే ఈయన ఏం చేసుకోలేకపోతాడు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఉన్నారండి, ఒకడు వచ్చిన రాకపోయి ఈయన చక్క చేసేసుకొని వెళ్ళిపోతాడు అనుకోండి. కానీ ఈయన డిపెండెన్సీ ఎక్కడ కనపడుతుందంటే ఆ వస్తారు కదండి ఏదో యూనిట్, నాకు ఆ సినిమాల పేర్లు తెలియవు, ఏదో ఆ క్రాఫ్ట్స్ రకరకాల వేళ్ళ మీద ఈయన కొంచెం డిపెండ్ అయి ఉంటాడు. అంటే వాళ్ళ అవుట్పుట్ని ఈయన సరిదిద్ది ఒక ప్రొజెక్షన్ చేసే ఒక పనిలో ఉంటాడు అనమాట. సో అది ఎక్కువగా ఈయన జాతకంలో కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ సాటర్న్ నీచ పడిపోవడం వల్ల. అదే సాటర్న్ సూపర్గా ఉన్నాడు అనుకోండి, ఈయన టోటల్ అథారిటేటివ్గా ఉంటాడు. ఇక్కడ ఏమైందంటే ఒక పార్షియల్ డిపెండెన్సీ అనేది కనిపిస్తుంది. భార్గవ్ గారు, మన సందీప్ రెడ్డి వంగ గారి విషయానికి వస్తే ఆయన ఏ మూవీ చేసినా కాంట్రవర్సీసే అవుతున్నాయి. టాలీవుడ్కి వెళ్ళినా బాలీవుడ్కి వెళ్ళినా ఈవెన్ సెలబ్రిటీసే ఆయన పైన కామెంట్స్ చేయటం, మూవీస్ హిట్ అవుతున్నా కూడా అవి తప్పట్లేదు. దేనివల్ల అంటారు? ఆయన చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ కూడా అంతా కూడా కాంట్రవర్షియల్ స్క్రిప్ట్స్ ఇలానే ఉంటున్నాయి. ఫస్ట్ మూవీగా అనుకోండి, లేకపోతే సెకండ్ మూవీ తీసుకోండి. దేనివల్ల అంటే ఆయన జాతకం ఎలా ఉంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈయన జాతక రీత్యా అండి, ఇక ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈయన జాతకంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ రాహు ఎఫెక్ట్.
నేను ఇందాకే చెప్పాను డైరెక్టర్కి రవిగ్రహం ఎక్కువ అనుకూలత ఉండాలి అని చెప్పి. రవి ఉన్నాడు, రాహు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడు రవిని. అంటే ఇక్కడ ప్రమోషన్ బాధ్యత రాహు తీసుకున్నాడు. రాహు అనేవాడు ఇందాక నేను చెప్తున్నాను, అతను ఒక ఇల్యూజన్, హాలోజినేషన్, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మనము యానిమల్ మూవీ తీసుకున్నాం అనుకోండి, మీకు ఈ మూవీ అనేది ఆ దాంట్లో ఉండ ఆ రక్తపాతం ఇవన్నీ ఏదో ఉంటాయి కదా. మీరు కిల్ బిల్ అనే ఒక మూవీ ఉంది, ఉమా తుర్మాన్ది, కిల్ బిల్. ఆ మూవీలో లాగా కొంచెం థీమ్ అండ్ ఆ థియరీ బేస్ అట్లా ఉంటుంది అనేది ఈ మధ్య చాలా చెప్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇట్లాంటివన్నీ అంటే గిన ఈ రాహువు మరియు ఈ రవిల కాంబినేషన్ వలన అక్కడ ఏమీ ఇది లేకపోయినా కూడా ఒక క్రియేషన్, ఓకే, ఏదో ఉంది, ఇంకా ఏదేదో ఉంది, ఏదో ఉంది అనేది ఎక్కువగా పాపులారిటీ అన్నమాట. అంటే ఉంది కంటెంట్, కానీ అక్కడ పావులా ఉంటే ముప్పావులా. ఇప్పుడు మనకు అర్జున్ రెడ్డి కూడా చూసుకోండి, అప్పట్లో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు యాక్చువల్లీ కమల్ హాసన్ గారు ఇంతకు మించి తీశారు మూవీస్, నిజం మాట్లాడుకుంటే. యాక్చువల్లీ అసలు ఈ నెగిటివ్ టాక్ తోనే సినిమాని తీసుకెళ్ళిపోయారు. అదే ఫస్ట్ బికాజ్ ఆఫ్ రాహు. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఇంతకు మించి మనం ఆయన గురించి విన్నాం. మరి ఈయన ఎందుకు అంటే ఆ నెగిటివిటీ అనేది రాహు నుంచి వస్తుంది. ఎవరికి? రవికి. ఒక డైరెక్టర్కి ఆ నెగిటివిటీ ఎఫెక్ట్ ఇక్కడ పాజిటివ్గా మారుతుంది బికాజ్ ఆఫ్ రాహు. దానివల్ల ఏమవుతుంది, అది ఇలా రాహు ఏం చేస్తాడు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం ఆయన అలవాటు కాబట్టి విపరీతంగా హైప్ చేసేస్తున్నాడు. దీని ద్వారా మనకు ఆయనకు అంటే ఆయన దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం జస్ట్ ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఎక్కువగా ఆయనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చే సినిమాలు కానివ్వండి, అవి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉండబోతున్నాయా? సేమ్ ఆయన ఎంచుకునే సబ్జెక్టే డిఫరెంట్గా ఉంటాయి కదండి. అవును, ఎందుకంటే ఆయన ఏదో ఒక్క దాంట్లో కాదు. చూడండి ఆయన జాతకంలో రాహు, రవి, చంద్ర, బుధ, కేతువులు అంటే పంచగ్రహ కూటమి. ఒక రాహు ఒకటి పక్క పెట్టేస్తే చతుర్థ గ్రహ కూటమి సమసప్తకంతో రాహు దృష్టి. ఇంత ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఇంకన్నీ ఇట్లా మిక్చర్ పొట్లం అనమాట. అంటే ఏదన్నా తీసుకొని పిక్ చేసేసుకొని దాంతో బిల్డ్ చేయగలడు. ఓకే, ఆ టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈ రాహు ఎఫెక్ట్ వలనే ఇదంతా జరుగుతుంది. బట్ ఇంత నెగిటివిటీ ఏది జరిగినా కూడా కెరీర్ పరంగా పాజిటివ్ అవుతుంది. కెరీర్ పరంగా పాజిటివ్ అవుతుంది. చూడండి ఒకటే ఏంటంటే ఎంత పాజిటివ్ ఎంత ఉన్నోళ్ళన్నా కానీ ఏదో ఒక టైంలో డౌన్ స్లిప్ అవ్వక తప్పదు. అది దశను బట్టి ఉంటుంది. ఇప్పటికైతే సేఫ్ జోనే.